భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని జనసేన నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ రోడ్ల మండలం తిమ్మాపురం గ్రామం అర్జునపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి జనసేన నాయకులు మాధవరపు తాతాజీ, తలాటం బుజ్జి, తలాటం దుర్గాబాబు, దొరబాబు, తలారి ఆనంద్, సూర్యచంద్రులు పొలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నిలువెత్తి విగ్రహ జయంతి కార్యక్రమానికి ఈ నేడు మన జిల్లా ఎస్పీ మేడం గారు, అలాగే మన గ్రామ పెద్దలు తాతాజీ గారు, ఇంకా నాయకులు రావడం చాలా సంతోషం. అలాగే స్థానిక యూత్ వారు కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషం. అలాగే మా నాయకులు దొరబాబు గారు, అలాగే బుజ్జి గారు, వీళ్ళందరూ కూడా రావటం చాలా ఆనందదాయకం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క ఎంతో కష్టపడి భారత రాజ్యాంగాన్ని రచించి ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా ఆయన రచనలపై ఎంతో ఆధారపడి గొప్ప ఆలోచన విధానంతో ముందుకు సాగడం జరిగింది. ఆయన రచించిన రచనల ద్వారా బడుగు బలహీన వర్గాలు కష్టపడి చదువుకొని ఈరోజు ఉన్నత స్థితికి రావడం జరిగింది. ఇటువంటి రాజ్యాంగ నిర్మాత జయంతి కార్యక్రమంలో ఇంత గొప్పగా మన మధ్యన మేడం గారు, సుస్మిత మేడం గారు, మన నాయకులు తాతాజీ గారు రావడం సంతోషదాయకం. మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న సోదరులు తిమ్మాపురం ఈబీఎం యూత్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా అంబేద్కర్ గారు అంటే గుర్తుకొచ్చేది రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో మనకిచ్చిన విలువలు కానీ మనకిచ్చిన హక్కులు కానీ తీసుకొని ఈరోజు ప్రతి ఒక్క పేద బలహీన వర్గాలందరూ కూడా చదువు అనే ఒక ఆయుధాన్ని మన ఆయుధంగా మార్చుకుని ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని, అందరితో పాటు సమానంగా కాకుండా బడుగు బలహీన వర్గాలకి ఒక మెట్టు ఎక్కువ వేయాలని ఆలోచించి ఆ యొక్క రిజర్వేషన్ కల్పించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన అందరికీ కూడా ఒక హక్కును తీసుకొచ్చారు. హక్కును ఉపయోగించుకుని ఇక్కడున్న మా అన్నదమ్ములు, మా సోదరులు అందరూ కూడా చదువు అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని, మనం అందరం కూడా ఈ తిమ్మాపురం గ్రామంలో ఒక సోదరిమణులాగా ఒక బంధుత్వంతో కలిపిన మంచి మమకారాన్ని ఏర్పరచుకుని ప్రతి ఒక్కరూ కూడా అన్నదమ్ములా బతుకుతున్నాం. అదే కొనసాగించుతూ మన యొక్క జీవితాల్లో మెరుగు వచ్చేలాగా రచించిన బిఆర్ అంబేద్కర్ గారి జయంతికి మరొకసారి అందరూ కూడా శుభాకాంక్షలు.